శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ 72 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో మన తెలుగు ఫిల్మ్కి కమిటీ కుర్రాల మూవీకి అవార్డు దక్కింది సార్. ఆ దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ టైంలో ఎవ్వరూ దీనిని కొనలేదు అని అభిప్రాయం పెట్టాడు సార్. దీనిపైన మీ అభిప్రాయం అంటే ఏంటి సార్? కొనటమా మరొకట అనేది పక్కన పెడితే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రొడ్యూసరు కొన్నిజాల నేహారిక గారు, ఆవిడకు ఉన్నటువంటి సర్కిల్లో ఆవిడ రిలీజ్ చేసుకున్నారు. అది రిలీజ్ అయిన తర్వాత మంచి టాకే వచ్చింది దానికి. అలాగే ఆడియన్స్ కూడా ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నారు ఆ సినిమాని. ఆ రిసీవ్ చేసుకున్న దాని కమర్షియల్గా వర్కౌట్ అయిన సినిమానే, అదేమీ మరీ డిజాస్టర్ కాలేదు. అది ఆయన ఎంచుకున్నటువంటి టాపిక్ కూడా కొంచెం కాంట్రవర్సీ అన్నారు, కానీ నిజానికి ఆలోచించాల్సిన సందర్భమే. ఒక తెలుగు సినిమా ఇప్పటిదాకా పట్టించుకొని అంశాన్ని పట్టించుకొని సినిమా తీసాడు. అది పాజిటివా నెగిటివా అనే ఏరియాలోకి వెళ్తే చాలా మాట్లాడాలి, కానీ రిజర్వేషన్ విషయము, రిజర్వేషన్ల వలన అప్పటి వరకు కలిసి ఉన్నటువంటి స్నేహితులలో కొన్ని విభేదాలు వస్తాయి. అంటే ఎవరు ఏ సెక్షన్కి చెందినవారో వారు ఆ వర్గపు ప్రయోజనాలు, ఆ కుల ప్రయోజనాల రీత్యా వ్యవహరిస్తారు. స్నేహం స్నేహమే, కులం కులమే, కుల ప్రయోజనాలు కుల ప్రయోజనాలే. ఆ పద్ధతిలోనే అక్కడ కలిసి తిరిగినటువంటి పిల్లల మధ్య రిజర్వేషన్ వలన కొంతమంది ఏదో ప్రయోజనం పొందుతున్నారు అనే అపోహతో విడిపోయి ఆ తర్వాత ఎప్పుడో కలుసుకున్నప్పుడు వాళ్ళల్లో వచ్చినటువంటి పరిణామాలు, దాని గురించి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఈ గ్యాప్లో వాళ్ళల్లో ఏవైనా కొత్త ఆలోచనలు వచ్చాయా, లేకపోతే ఆ పాత విభేదాలతోనే ఉన్నారా అన్న యాంగిల్లో కథని నడిపాడు అతను. ఆ నడిపిన పద్ధతి, హ్యాండిల్ చేసిన పద్ధతి కొత్తగా అనిపించింది ప్రేక్షకులకి. ఆ సినిమా కమర్షియల్గా కూడా బాగానే వర్కౌట్ అయింది. ఇది జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డు తీసుకుంది. నేషనల్ అవార్డ్స్ కేటగిరీలో దీనికి అవార్డు రాలా, అంటే అక్కడ ఒక అవార్డు వచ్చింది మేకప్ విభాగంలో, అంతే తప్ప దానికి ప్రధానంగా వచ్చిన అవార్డు జాతీయ పురస్కారాల్లో ఒక బెస్ట్ అంటే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా అవార్డు అందుకుంది అంతే. కాబట్టి ఆ మేరకు గౌరవం దక్కటం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఆవిడ నేహారిక గారు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ సందర్భంగా ఆవిడ తన తండ్రి గారు నిర్మించిన మొదటి సినిమా, ఆయన నిర్మాతగా, నాగబాబు గారు నిర్మాతగా వచ్చిన మొదటి సినిమా రుద్రవీణ. ఆ రుద్రవీణ సినిమా 3 అవార్డులు గెలుచుకుంది ఆ రోజుల్లో, జాతీయ అవార్డులు. ఒకటేమో నర్గీస్ దత్ జాతీయ సమగ్రత పురస్కారం దక్కింది ఆ సినిమాకి. దాంతోపాటు ఇళయరాజా గారికి ఉత్తమ సంగీత దర్శకుడిగాను, బాలసుబ్రహ్మణ్యం గారికి ఉత్తమ గాయకుడిగాను పురస్కారాలు దక్కాయి. ఆయన 3 గెలుచుకుంటే మేము 2 గెలుచుకున్నాం అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ. నిజానికి ఒకటే వీళ్ళు గెలుచుకున్నది. ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా గెలుచుకోవటం అనేది గొప్ప కాదు, కానీ జాతీయ పురస్కారాల్లో భాగంగా అవార్డులు తీసుకోవటం, ఆ రోజున దానికి 3 అలాగే దక్కినాయి రుద్రవీణకి. అంటే జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీతము, ఉత్తమ గానము, అలాగే నర్గీస్ దత్ జాతీయ సమగ్రత పురస్కారం, ఆ 3 సాధించుకుంది. అందుకని రుద్రవీణే ఎక్కువ అవార్డులు తీసుకున్నట్టుగా భావించాలి. అదే ఆవిడ చెప్పుకుంది, మా నాన్నగారు సాధించిన విజయంతో పోలిస్తే నేను సాధించిన విజయం కూడా ఇది చెప్పుకోదగిన విజయమే అన్నట్టుగా ఆవిడ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఈ జాతీయ పురస్కారాలు సాధించడం అనే దాన్ని జస్టిఫై చేసుకుంటూ మాట్లాడారు. కానీ ఇది మంచిదే. అంటే యదువంశీ గారు ఆయన జనాదరణ, అంటే ఎవరు కొనలేదు అంటే ఆ రోజునున్న అభిప్రాయాలు, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, వాళ్ళకు ఉన్నటువంటి పరిమితుల రీత్యా ఎవరు ముందుకొచ్చి ఉండకపోవచ్చు, కానీ మొత్తానికి సినిమా అయితే రిలీజ్ అయింది. రిలీజ్ చేసుకున్న ఏదో పద్ధతిలో, పర్సంటేజ్ పద్ధతిలో రిలీజ్ చేసి ఉంటారు. రిలీజ్ చేసిన తర్వాత అది బాగానే పే చేసింది. జనాలు థియేటర్ దగ్గర రెస్పాన్స్ బాగానే ఉంది. అది ప్రాఫిటబుల్ మూవీనే. తర్వాత ఓటీటీలకి బాగానే అమ్మారు, డబ్బు చేసుకున్నారు ఆ సినిమాకి. అతనికి ఒక పొలిటికల్ కెరియర్ ఉండింది నిజానికి యదువంశీకి.
అతను జనసేనతో ట్రావెల్ అయి ఉన్నాడు. అందుకని ఆ పొలిటికల్ లైన్లో ఉండటం వలనే ఈ ఐడియా వచ్చింది అతనికి. రిజర్వేషన్ ఇష్యూ అనేది, రిజర్వేషన్లు ఉండాలా వద్దా అని ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి సమాజంలో ఉంది. ఉండకూడదు అనే వాదించే వాళ్ళ సంఖ్య తక్కువేమీ లేదు. ఉండి తీరాలి అని బలంగా మాట్లాడుతున్న వాళ్ళ దగ్గర ఒక లాజిక్ ఉంది, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అయితే నిజానికి ఇదే ఇష్యూ మీద ఒక మంచి సినిమా తీయొచ్చు. టోటల్గా అదే పాయింట్ మీద మోప్ చేసి కూడా సినిమా చేయొచ్చు. కానీ అతను జస్ట్ సినిమాలో తడిమి వదిలేశాడు దాన్ని. ఆ తడిమి వదిలేసే ధైర్యం కూడా ఎవరు తెలుగు డైరెక్టర్లు అంతకుముందు చేయలే. ఈవెన్ వి మధుసూదన్ రావు గారు లాంటివాడు అలాంటి ఏరియాకి వెళ్ళినా కానీ ఆయన ఎక్కువ చొరవ చేయలేదు. అంటే క్యాస్ట్ ఇష్యూని తెలుగు సినిమా డైరెక్టర్లు దూరం నుంచే చూశారు తప్ప ఎప్పుడు దగ్గరికి వెళ్ళలేదు. తెలుగు సినిమా కులం గురించి ఎప్పుడు మాట్లాడదు, కేవలం వర్గం గురించి మాట్లాడుతుంది. ఆ లిమిటేషన్ని దాటి యదువంశీ ఒక అడుగు ముందుకేశాడు. అందుకు అభినందించాలి అతన్ని.